రెజోనెన్స్ కాలేజ్ యాజమాన్యము అది రాజస్థాన్ కోటా విద్యాసంస్థల పేరు మీద ఇక్కడ అక్రమాలు చేస్తూ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పేద విద్యార్థుల యొక్క రక్తమాంసాలు తాగుతూ లక్షల సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఆ అక్రమాలకు వ్యతిరేకంగా ఆ అక్రమాలను వెలికి తీయడం కోసము మరి V5 టీవీ రిపోర్టరు కెమెరామెన్ అక్కడికి వెళ్తే చాలా దౌర్జన్యపూరితంగా పూర్ణ అనే ఒక గూండా ఆ యాజమాన్య సంస్థను నడుపుతున్నటువంటి చెప్తున్నటువంటి వ్యక్తి తన గుండాలతోటి V5 రిపోర్టర్ని కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది. దీన్ని బీసీ జనసభ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ అక్రమాలకు పాల్పడుతూ నియమ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ మీరు పేద విద్యార్థుల యొక్క రక్తాలను తాగుతూ మరి లక్షల రూపాయలని పోగేసుకుంటూ మరి 4-5 కాలేజీల యొక్క పర్మిషన్ తోటి ఇలా 15 కాలేజీలను నడపడం అనేది చాలా దుర్మార్గము. ఇంటర్మీడియట్ బోర్డులో మరి కనీసం కూడా ఇంటర్మీడియట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా మీరు 26 విద్యా సంస్థలు నడపడం అంటే ఇలా చాలా దుర్మార్గము. అట్లాంటి దుర్మార్గాన్ని ఖండించడం కోసము బయటకు తీసుకురావడం కోసము మీ దుర్మార్గాల్ని బయటకు తీయడం కోసము మరి నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నటువంటి V5 కెమెరామెన్ పైన మరి రిపోర్టర్ పైన దాడి చేయడము చాలా దుర్మార్గము. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు మరి యాజమాన్యంతో కుమ్మక్కై మీరు మరి ఇప్పటి వరకు కూడా మరి దాడి చేసినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేయకపోవడము చాలా దుర్మార్గము. మీరు కనుక వాళ్ళని అరెస్ట్ చేయకపోతే బీసీ జనసభగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి చెప్తా ఉన్నాము. పోలీస్ యంత్రాంగం ఇమీడియట్గా దాడి చేసినటువంటి దుండగుల్ని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే జరగబోయే పరిణామాలకి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము.